జీరో టిల్లేజ్ వ్యవసాయ విధానాల ద్వారా రైతులను గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని తెలంగాణలో లోకాయుక్త మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఎస్ఆర్టీ విధానం ద్వారా శ్రమ, ఇంధన వినియోగం, సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా నేల ఆరోగ్యం మెరుగుపడి సహజసిద్ధంగా భూసారం పెరుగుతుందని అన్నారు. మేళ్లదుప్పలపల్లి గ్రామంలో కోమటిరెడ్డి వినోద్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఎస్ఆర్టీ రైతు శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ లోకాయుక్త మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, సాగుణ రీజెనెటిక్ టెక్నిక్ ఆవిష్కర్త ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త చంద్రశేఖర్ హరిబాబు బాడ్సాంవ్లే, తుమ్మల యుగేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జీరో టిల్లేజ్ వ్యవసాయ విధానాల ద్వారా రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగి రైతులు అప్పుల పాలవుతున్న నేపథ్యంలో ఎస్ఆర్టీ విధానం ద్వారా శ్రమ, ఇంధన వినియోగం, సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా నేల ఆరోగ్యం మెరుగుపడి సహజ సిద్ధంగా భూసారం పెరుగుతుందని అన్నారు. ఎస్ఆర్టీ ఆవిష్కర్త చంద్రశేఖర్ హరిబాబు బడ్సావ్లే మాట్లాడుతూ భూమిని పదే పదే దున్నకుండా శాశ్వత పడకలు ఏర్పాటు చేసి వాటిపైనే పంటలు సాగు చేయడం ద్వారా నేల నిర్మాణం దెబ్బతినదని వివరించారు. ఈ విధానంలో ట్రాక్టర్ల చక్రాల ఒత్తిడి వల్ల నేల గట్టిపడకుండా ఉండడంతో పాటు వానపాములు, మిత్రకీటకాలు అభివృద్ధి చెంది భూసారం పెరుగుతుందని చెప్పారు. అలాగే తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించవచ్చని, రసాయన ఎరువుల వినియోగం తగ్గి నేల జీవగుణం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం ఈ విధానానికి ఉందని, అధిక వర్షాలు లేదా కరువు పరిస్థితుల్లో కూడా పంట నష్టం తక్కువగా ఉంటుందని తెలిపారు. వరి, కూరగాయలు, అల్లం, పసుపు, మొక్కజొన్న తదితర పంటలను ఎస్ఆర్టీ విధానంలో విజయవంతంగా సాగు చేయొచ్చని, తెలంగాణలోనే తొలిసారిగా నల్గొండ జిల్లాలో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఈ కేంద్రం ద్వారా నల్గొండ జిల్లా రైతులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు కూడా శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై శిక్షణ అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్ఆర్టీ బృంద ప్రతినిధులు, ఆగ్రోమిచ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు వెంకట్రావు, అగ్రికల్చర్ యాక్టివిస్ట్, ప్రోగ్రెసివ్ ఫార్మర్ పుట్ట జనార్దన్ రెడ్డి, బత్తాయి రైతు రాష్ట్ర కన్వీనర్ నామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ జిల్లా బత్తాయి రైతు వేదిక అధ్యక్షుడు గిరిరాజు, లక్ష్మీకాంత్ రెడ్డి, విష్ణువర్ధన్ రావు, జల్లా పుండరికం అంజిరెడ్డి, నీరుడు నవీన్ రెడ్డి, జేరిపోతుల వెంకటేష్ గౌడ్, మంజుల తదితర రైతులు పాల్గొన్నారు. कि किसान आज बहुत थक गया है, किसान परेशान है। पूरे देश का किसान चाहता है कि कुछ तो नया रास्ता उसको दिखाई दे, क्योंकि उसका जो किसानों को खेती करने की इच्छा है, उनके खेत में काम वही वो जानते हैं, उनका गांव वो छोड़ना नहीं चाहते हैं। लेकिन इनके ऊपर ऐसी एक मुसीबत आ गई है कि वो खेती छोड़ के भाग जाना चाहते हैं। तो वो तरीका, वो हालत नहीं होने के लिए कुछ तो नया तरीका चाहिए, जो कि एसआरटी सगुणा रीजनरेटिव टेक्निक आज एक सिद्ध हुआ तरीका है, जिसमें भूमाता सशक्त होती है, जिसमें किसानों को तकलीफ़ कम होती है, उसको आमदनी, उसका जो खर्चा आता है वो कम होता है, और उसकी जो आय है, उसका जो प्रोडक्शन है वो बढ़ता है। सो इतना सारा होने के वजह से किसानों ने ये नया तरीका क्या है वो समझ लेना चाहिए, उसको थोड़ी जगह में कोशिश करना चाहिए। एसआरटी के बारे में वेबसाइट पर बहुत सारी जानकारी है, लेकिन यहाँ पर विनोद भाई के पास, यहाँ इस खेत पर इसका एक ट्रेनिंग सेंटर अभी शुरू होने वाला है, डेमोन्स्ट्रेशन होगा। ये सब जानकारी किसानों को मिल सकती है। किसानों ने यहाँ आकर वो जानकारी ले लीजिए और अपना अपना जीवन, अपना अपना खेती अच्छा करिए। प्लस ఇక్కడ కూడా వారిని పిలిచి చాలా ట్రైనింగ్ క్లాసులు ఇస్తాను, చాలా మంది రైతులు బాగుపడతారని నేను ఆశిస్తున్నాను. చాలా నాకు ఈరోజు చాలా కొత్త విషయాలు, ఎందుకంటే నాకు న్యాయశాస్త్రంలో కొంత అనుభవం ఉంది, కానీ మన ఈ వ్యవసాయ శాస్త్రంలో అంత అనుభవం లేదు. ఓన్లీ ప్రాక్టికల్ అనుభవం, ఇప్పుడు కొంచెం థియరిటిక్ అనుభవం, ప్రాక్టికల్ అనుభవం. వినోద్ గారు కూడా అట్లనే
ఈ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ప్లస్ నిజాం షుగర్లో చాలా అనుభవం గడించారు. తర్వాత ఈ ఒక 80 ఎకరాల నుంచి 100 ఎకర్స్ వరకు వారి ల్యాండ్ ఉంది. గత 15 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వ్యవసాయం చేస్తున్నారు. వారి అనుభవం కూడా చాలా ఇంపార్టెంట్. థియరిటికల్ ప్రాక్టికల్ అనుభవం ఉంది కాబట్టి మనం ఈ అవకాశాన్ని అందరు రైతులము ఉపయోగించుకుంటే చాలా లాభదాయకం అవుతుందని. ఇది రైతులకు అవగాహన సదస్సు కల్పించడానికని ఇక్కడ మొదలుపెట్టాము. ఎస్ఆర్టీ మెథడ్ ఏంటంటే 30 సంవత్సరాల దాకా దున్నకుంట వ్యవసాయం చేసే పద్ధతి. దీంట్లో మా టెక్నికల్ టీం వెంకట్రావు వీళ్ళందరూ వచ్చి అవగాహన సదస్సులు చేయిస్తారు. కావున ఇది నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి రైతులు దీన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాము. ఈ మీడియా తరఫున మేము ప్రతి వారం ఒక క్లాసెస్ మేము టేకప్ చేస్తాం. ఇక్కడ ఉచితంగా క్లాసెస్ టేకప్ చేస్తాం. పెట్టుబడి లేకుండా రైతులు తను ఏ విధంగా పంట పండించుకోవాలి, ఏ విధంగా లబ్ధి పొందాలనే విధానంపై నల్లగొండ జిల్లాలోనే తెలంగాణలో మొదటిసారిగా ఇక్కడ ఒక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శిక్షణా కార్యక్రమంలో కోమటిరెడ్డి వినోద్ రెడ్డి గారు, అదేవిధంగా పుట్ట జనార్దన్ రెడ్డి గారు, మా బతాయి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గిరిరాజు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి రైతులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి వచ్చారు. ఈ యొక్క శిక్షణ కార్యక్రమం ఈరోజే కాదు, ప్రతి నెలలో వారం రోజుల పాటు ఉంటుందని చెప్పేసి నిర్వాహకులు తెలియజేస్తున్నారు. రైతులందరూ కూడా ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని వాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు.